హాయ్ అండి. మన రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్పే అర్థమెటిక్లో, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ప్రతి గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి జాబ్కి కూడా ఉపయోగపడే విధంగా నేను డిస్కస్ చేస్తున్నానండి. ప్రతి టాపిక్ కూడా, అది కూడా అడ్వాన్స్ లెవెల్ నుంచి అర్థమైందండి. బేసిక్ లెవెల్ నుంచి స్టెప్ టు స్టెప్ నేను అడ్వాన్స్ లెవెల్ వెరీ వెరీ ఈజీ నుంచి హైర్ చాలా కష్టమైన విధంగా సమ్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ నుంచి మనం ఏ విధంగా చేయాలి, ఎటువంటి షార్ట్ కట్స్ యూజ్ చేయాలో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఇక ఈ మోడల్ చూస్తేనండి 13వ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ఇక్కడ చూస్తే ఇఫ్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 8z, అదేనండి, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 8z ఈ రేషియో y మైనస్ 3z ప్లస్ 4w రేషియో 4x ప్లస్ 5z మైనస్ 7w ఈజ్ ఈక్వల్ టు 3:4:7 అని ఇచ్చాడమ్మా. ఈ విధంగా మనకి ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమని మనకి, దెన్ ఫైండ్ ది 6x ప్లస్ 2y మైనస్ 7w డివైడెడ్ బై w. ఈ వాల్యూ ఎంత మనం కనుక్కోమంది, అంతే కదా. ఇక్కడ మనం చూస్తేనమ్మా ఈ రేషియో మొత్తం చూస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైతే స్మార్ట్గా చేస్తారో, ఎవరైతే క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈజీ అంటే ఏమీ లేదమ్మా, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మోడల్ కూడా ప్రాక్టీస్ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే, ప్రతి క్వశ్చన్ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే ప్రాక్టీస్ అనేది, అప్పుడు మనం ప్రతి క్వశ్చన్ కూడా చూడంగానే మనం ఈ మోడల్ అనేది మనకు గుర్తుండిపోద్ది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈజ్వల్ టు యువతల పక్కన చూడమ్మా 3:4:7 వచ్చింది. అంటే చూడండి, అంటే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 8zకి ఈ 3, అదేవిధంగా ఎక్స్ మైనస్ 3z ప్లస్ 4wకి ఈ 4, అదేవిధంగా 4x ప్లస్ 5z మైనస్ 7wకి ఈ 7 ఈక్వల్గా ఉంటాయి యాక్చువల్గా. అదే కదా మనం రేషియోలో చేస్తున్నంత వరకు. అయితే ఇక్కడ మనం ఈజ్వల్ టు యువతలు చూస్తే రేషియో పక్కన ఇక్కడ 3 కానీ 4 కానీ యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, ప్లస్ చేస్తే 7 వస్తుంది. అంటే ఈ రెండు 7 అవుతుంది, ఇది ఒకటే 7 అవుతుంది. అంటే ఏంటి, ఈ రెండు కలిపితే ఈ ఒక్కదాంతో సమానం అవుతుంది. అర్థమైందమ్మా? ఈ రెండు కలిపితే ఈ ఒక్కదాంతో సమానం అవుతుంది కాబట్టి మన ఈజ్వల్ టు పెట్టవచ్చు కదా. అర్థమైందమ్మా? అంటే ఈ రేషియో తీసి దీన్ని ఈజ్వల్ టు చేసేద్దాం. ఎలా చేస్తాం చెప్తా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా? ఎక్స్ మైనస్ 2y ప్లస్ 8z మొత్తం యాడ్ చేసాయి, ప్లస్ y మైనస్ 3z ప్లస్ 4w ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 5z మైనస్ 7w. ఎలా వచ్చింది అనుకోమన్నా, దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఎలా చేసాం చెప్పండి, అర్థమైందా కదా మీకు. ఈ వాల్యూ మొత్తం 7 అమ్మా, ఈ రెండు కలిపితే 7 అవుతుంది. అదే కదా 3 + 4, ఈ రెండు వాల్యూస్ కలిపితే ఇది రెండు కలిపితే 7 అవుతుంది, ఇది ఒకటే 7 అవుతుంది. అంటే ఈ రెండు వాల్యూస్ అనేది ఈక్వల్, దీనికి ఈక్వల్ చేసాం అనమాట. ఆ విధంగా మనం ఈ రెండు కూడా దీన్ని ఈక్వల్ చేసాం అనమాట. ఇక మొత్తం సింప్లిఫై చేద్దాం అమ్మా. అర్థమైందా? ఎక్స్ మైనస్, ఇక్కడ మైనస్ 2y ఉంది, ఇక్కడ ప్లస్ 4y ఉంది, ఇక్కడ మైనస్ 3z ఉంది, ఇక్కడ ప్లస్ 4w ఉంది. మొత్తం కూడా యాడ్ చేసేద్దాం. అర్థమైందా? మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 4x మైనస్ ఎక్స్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4w ప్లస్ 7w ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 4x, ఇక్కడ మైనస్ ఎక్స్, ఎంత 3x, ఇక్కడ ఎంత ఉంది ఇంకా ప్లస్ y. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఇక్కడ ప్లస్ 4w, అదేవిధంగా ఇక్కడ ప్లస్ 7w. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, రెండు యాడ్ చేయాలి. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 11w అవుతుంది. అంతే కదా, రెండు యాడ్ చేస్తే 11w. ఇక్కడ మన ఒక షార్ట్ ట్రిక్ ఉందమ్మా. ఇక్కడ చూడండి, 3x ప్లస్ y అంటే 1, దీన్ని ఇంటూ చేసాం అనుకోండి 6x ప్లస్ 2 అయింది కదా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇప్పుడు 3x ప్లస్ y అని 11w అయితే
అదే విధంగా 6x ప్లస్ 2y అనేది 22w అవ్వచ్చు కదా. అంటే దీ 6x ప్లస్ 2y ఇక్కడ ఉంది కదా, దీన్ని 6x ప్లస్ 2y చేసాం. ఎలా మార్చాం దీన్ని? ఇంటూ 2 చేసాం అనమాట. ఇంటూ 2 చేసాం అంటే దీనిలో ఆఫ్ ఉందన్నమాట. 6x ప్లస్ 2 ఆఫ్ ఉంది కాబట్టి దాన్ని డబల్ చేసాం. అప్పుడు 6x ప్లస్ 2y అనేది 22w అయింది. ఇక్కడ మనం ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 6x ప్లస్ 2y మైనస్ 17w బై w ఈ వాల్యూ కదా మనకు కనుక్కోమంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు కూడా 6x ప్లస్ 2y అంటే మనకు ఆల్రెడీ వచ్చింది. ఎంత వచ్చింది? 22w అని మైనస్ 17w డివైడెడ్ బై w. 22w మైనస్ 17w ఎంత? మైనస్ చేస్తే 5w కింద w క్యాన్సిల్ 5 వస్తుంది. ఆన్సర్ ఎంత? 5 అనంట. ఆప్షన్ 1 అనమాట. అర్థమైంది కదా. మీకు కొంచెం కష్టంగా యాడ్ అనిపిస్తుంది అంటే ఈ వాల్యూ అనేది మనకి 6x ప్లస్ 2y ఎలా వచ్చింది అనేది మనకి 22w అని ఎలా తీసుకొచ్చాం అనేది చెప్తున్నాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ 3x ప్లస్ 2yని డబుల్ చేశా. ఈజ్వల్ 11w డబుల్ చేశా. ఎందుకంటే 6x ప్లస్ 2y అయింది కదా డబుల్ చేస్తే. అప్పుడు ఈ వాల్యూ ఈ 22w అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంతే, ఏం లేదు. మనం మోడల్ని ఎన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఆ మోడల్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ప్రాక్టీస్ ఎక్కువ చేశాను కాబట్టి నేను చూడంగానే గుర్తుపెట్టేస్తాను అనమాట. ఈ విధమైన ట్రిక్కీ క్వశ్చన్స్ డెఫినెట్లీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఎగ్జామ్స్ కూడా. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. ఇక్కడ ఏంటంటే ది రేషియో ఆఫ్ 25 to the power of 2.5 రేషియో 5 to the power of cube is the same as దీని యొక్క వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోమనడమ్మా. అర్థమైందా? ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నాం, దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? a పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m అనే సూత్రం మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా a పవర్ m డివైడెడ్ బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను చూడండి. 20 పవర్ 2.5ని మనం రేషియో బై 5 క్యూబ్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 25 2.5 డివైడెడ్ బై 5 క్యూబ్ ఈ విధంగా తీసుకురావచ్చు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అర్థమైంది కదా. 25ని 5 స్క్వేర్, 5 స్క్వేర్ ఆల్రెడీ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఏంటి చెప్తా చూడండి. 5 స్క్వేర్ హోల్ టు బట్ 2.5 డివైడెడ్ బై 5 క్యూబ్. ఈ వాల్యూ అనేది ఏ పవర్ m గుర్తుపెట్టుకో. ఏ పవర్ m హోల్ పవర్ n. అప్పుడు ఏం చేస్తాం? ఏ పవర్ mn రెండు కూడా మల్టిప్లై చేస్తాం. అంటే 2 into 2.5 అనమాట. 2 into 2.5 అంటే 5 to the power of 5 అంట. 5 to the power of 5 డివైడెడ్ బై 5 క్యూబ్. ఇది ఏ విధంగా ఉంది? ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఫార్ములాలో ఉంది. అప్పుడు నేను చెప్పా ఏ పవర్ m మైనస్ n ఫార్ములా యూజ్ చేయడమే. అర్థమైందా? అప్పుడు 5 to the power of 5 మైనస్ 3 ఎంత అవుతుంది? 5 స్క్వేర్. 5 స్క్వేర్. ఇంకా దీన్ని రేషియోలో ఇచ్చాడు మనకి. ఇక్కడ మనకి రేషియోలో ఇచ్చినప్పుడు 5 స్క్వేర్ కింద ఏమీ లేదనుకోండి, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. డెఫినెట్గా ఏమి లేదంటే కింద ఉన్నట్టే ఏ వాల్యూ పెడతాము? 1 అని పెట్టవచ్చు. అంటే 5 స్క్వేర్ అంటే ఎంత? 25 డివైడెడ్ బై 1 అనమాట. 25 డివైడెడ్ బై 1 అంటే ఎలా? రేషియోలో 25:1గా మనం రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. మనకి ఈ విధంగా కూడా ఈ క్వశ్చన్ మనకు ఆల్రెడీ కూడా ఒకసారి CGL ఇచ్చాడమ్మా. CGL మెయిన్స్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. అందుకని నేను ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, ఈ విధంగా ఈ క్వశ్చన్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. ఇవన్నీ చూస్తే అన్ని ఈజీగానే ఉంటాయమ్మా, కానీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా చేయాలంటే మనకి చాలా చాలా కష్టం అమ్మా. మనం చూడంగానే ఏంటో ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ వన్స్ మనకు ఒకసారి చేద్దాం అనుకున్నాం అనుకోండి, రాదు. ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేయాలి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అర్థమైందా? ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సేమ్ అనమాట. 2 to the power of 1.5 రేషియో కదా, దాన్ని డివైడెడ్ బై చేసుకుందాం. 2 to the power of 0.5 దీని వాల్యూ ఎంత?
అర్థమైందా? దీని వాల్యూ ఎంత? సేమ్ నేనేం చెప్పా, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈ విధంగా ఉంది. దీన్ని ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అర్థం కదా? దీని యొక్క బేస్ ఏదైతుందో బేస్ ఈక్వల్గా ఉంది, దీని పవర్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనమాట. బేస్ మొత్తం ఈక్వల్ కాబట్టి ఎం మైనస్ ఎన్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 అనేది బేస్ కాబట్టి బేస్ని అట్టే రాసుకుని 1.5 నుంచి 0.5 మైనస్ చేస్తా. అప్పుడు మనకి ఎంత వస్తాయి అంటే 2 టు ద పవర్ ఆఫ్ 1 వస్తాయి. 2 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 2 డివైడెడ్ బై 1 అనమాట. దీని రేషియోని 2:1గా మనం రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా? ఇది ఈ రోజున్న కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్. రేపు డెఫినెట్లీగా ఇంకొన్ని మోడల్స్ మీ ముందుకు వస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నేను మన మెటీరియల్ కావాలనుకుంటే 199 రూపీస్ ఎవరైతే ఫోన్పే ద్వారా, ఇది నా ఫోన్పే నెంబర్ అమ్మా, ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా పే చేస్తారో వాళ్ళకి అదే ఫోన్పే పే చేసిన రిసిప్ట్ అనేది నాకు స్క్రీన్ షాట్ ద్వారా నాకు ఇదే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే డెఫినెట్లీ కూడా నా పీడిఎఫ్ ఫైల్ని సాఫ్ట్ కాపీని నేను మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క అవకాశం డెఫినెట్లీ కూడా సద్వినియోగపరచుకోండి. ప్రతి ఎగ్జామ్ కూడా ఇవి ఉపయోగపడతాయమ్మా. అర్థమైందా? యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కానీ, రైల్వేస్లో ఉన్న ఆర్ఆర్బి కానీ, క్లర్క్స్ కానీ, యూపీఎస్సీలో కానీ, అఫ్క్యాట్, టీఎస్పీఎస్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కానీ, ఏబిపిఎస్సిలో గ్రూప్ 1, 2, 3, 4 కానీ, తెలంగాణ స్టేట్ సంబంధించిన ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇలా ప్రతి ఎగ్జామ్ కూడా ఈ మోడల్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.